నమస్తే. నమస్తే మధు, ఎట్లున్నావు? మంచిగున్నావా? ఏంది మీ కాంగ్రెస్ పార్టీలంతా మొత్తం వైన్స్‌ల మీద పడి వసూలు చేసుడు కార్యక్రమం ముంగటేసుకున్నారు. ఏమో మరి నువ్వే అంటున్నావు, మరి వైన్స్ మీద పడ్డరు అది పడ్డరు అని. నేను అనుడేమైంది కళ్ళకు కట్టినట్టు వీడియో అరే కానొత్తుండే. ఎంత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం భూములే లూటీ చేసిర్రు. అందుకని మరి మీరు గింత దానికి లిక్కర్ షాప్ల మీద పడితే ఓ అమ్మ ఒకటే లొల్లి చేస్తున్నారా? ఆళ్ళు భూములు కనగదిస్తే మీరు ఆ. ఈ ఇట్లా దౌర్జన్యంగా బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారా? ఎదిరిచ్చినా ఎవరన్నారు చెప్పు? మీరే వాళ్ళందరూ వైన్ షాప్ వాళ్ళని కూసబెట్టి ఇంటికాడ మీటింగ్ పెట్టి నాకు సరిపోతలేవు, పెద్ద కుప్ప కావాలి, చిన్న కుప్పలు వస్తాయని తూర్పాల పెడితే కుట్టుకపోతున్నాయి అని చెప్పేసి మీరే మాట్లాడిర్రు. మధు, అలా నేనున్నానా అల్లా? నువ్వు లేవు కానీ నీ మాటలనే పడుతున్నాయి కదా. అరే నా మాటలు నేను ఉండాలి కదా, ఆడు తీసినోడు ఎవడో కానీ మరి నన్ను కూడా తీయాలిగా. మరి నేను ఆడుంటే భయపడి ఉంటాడు, నీ మాటలు వినబడుతున్నాయి కదా. నా మాటలు వినపడితే పక్క వాళ్ళందరినీ తీసి వాడు నన్ను తీయడాడు. అదే నీకు కెమెరా నీ దిక్కు పెడితే నువ్వు గుర్తుపడతావని. మార్ఫింగ్ చేసిరా వీడియో, అది నేను మాట్లాడలేదు అసలు. ఆ, అరే నేను చెప్తున్నాగా, నేను మాట్లాడలేదు. అది మీలు కాదా? మీ మాటలు కావా అవి? అది మా ఇల్లే. ఉం. ఎప్పుడో వచ్చినప్పుడు కూర్చున్నట్టు ఆ. కూర్చొని ఎప్పుడైతే అడిగినావా లేదా? అరే నేను అడిగింది ఒకటి, నేను చేసింది ఒకటి. ఆడు మార్ఫింగ్ చేసి నా మాటలు చేసిండు. ఆడు వేరేవాడు, ఆడు ఏమో 100 మంది ఆర్టిస్టులు ఉంటారు, మిమిక్రీ ఆర్టిస్టులతో చేయించారు. ఎవరు చేపించారు అనుకుంటారు? ఎవరు చేపించారు అనుకుంటారు? ఇంకెవడు ఆడు మల్లారెడ్డి గాడు. ఆ మల్లారెడ్డి అంటున్నా, ఈడు తిన్మార్ మల్లన్న గాడు. ఎందుకు ఆయనకి మీకు ఏడ పగ? ఆ? ఆయనకి ఏం పగ? మేము ఆడు కావాలని చెప్పిస్తుంది. మరి ఎందుకు? మా దళితులు అంటే పడతలేదు దానికి. ఆయనే దళితుల రాజ్యాధికారంలోకి రావాలి, బీసీల రాజ్యాధికారంలోకి రావాలి అని చెప్పేసి 24 గంటలు నేను బీసీల పక్షం అని మాట్లాడతాడు. అగో మధు, నేను అదే అడుగుతున్నా. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అని అన్నాడు కదా, మరి ఎందుకు మా మాదిగోళ్ళ మీద వాడు ఏడుస్తున్నాడు? ఏమేడ్చిండు? మీరు మాదిగోళ్ళు అయితే ఎమ్మెల్యే మిమ్మల్ని గెలిపించిండ్రు ప్రజలు మంచి చేయమని, అట్లా వైన్స్ల కాడ వసూలు చేయమని. అరే వైన్స్ల కాడ ఎప్పుడు వసూలు చేసినాము? అది నాది కొంతే కాదు, అది ఎవరో మార్ఫింగ్ చేసి పెట్టిరు. అది సరే తీర్మాన మళ్ళీ అన్నకి ఏం అవసరం చెప్పు నీ గురించి. ఏమో మరి సహిస్తలేడు. ఎందుకు మేమంటే పడతలేదు? అరే మాది ఒక మంత్రి చేద్దాము, మా దాంట్లో ఒక మంత్రి చేద్దామని నేను రేయి పగలు కష్టపడి నేను ఇట్లా చేస్తుంటే మరి ఎందుకో మరి మేమంటే పడదు. అంటే మేము ఎదుగుతుంటే చూసుకుంటా ఉండడా? మేము ఎదగొద్దా? మేము గిట్లనే ఉండాలా? అంటే మా స్థాయి ఇంతేనా? ఇక అందరు తొక్కుతుంటే ఆ తొక్కుంటే ఇట్లే ఉండాలి, ఇక చెప్పుల కాడ ఉండాలి మేము. ఎదుగుడు అంటే పైసలు వసూలు చేసుడేనా? అరే పైసలు వసూలు చేయలేదు. ఒక రూపాయల పావులంతా చేస్తే ఏమైంది? ఓ పెద్ద ఆయన కూర్చున్న ఆయనే కొన్ని కోట్ల మింగుతుండు. మరి మేము పావుల వంతు చేస్తే ఏమైంది? ఇప్పుడు దాంట్లో వచ్చి సరే, ఇప్పుడు నేనే అన్నా, దాంట్లో వచ్చిన నష్టం ఏముంది చెప్పు? ఏమైంది? ఇప్పుడు నేను లక్షలు అడిగినా, కోట్లు అడిగినా అందులో గాళ్ళు ఎవరో బెల్ట్ షాప్లో లిక్కరు ఎంత మాట పావులు ఇస్తారేమో. నిజంగానే డీజిల్కి రూపాయి లేదయ్యా, మిగులుతలేదు. 5,000 కట్టలు లోపల పెట్టుకోపోతే రూపాయి వస్తలేదు డీజిల్కి. నేను ఎవరితో చెప్పను? అందుకని నా పిఏ దగ్గర పైసలు అడుకున్నామన్నా, పైసలు లేక. బానే ఇసుక దందాలు బానే చేస్తుర్రట, ఏమన్నా చిన్న కాంట్రాక్టర్ల దగ్గర బానే వసూలు చేస్తుర్రట, ఇటు వైన్సోళ్ళ దగ్గర బానే వసూలు చేస్తుర్రట. మళ్ళీ ఇక్కడ జీతం వస్తూనే ఉండే గవర్నమెంట్ నుంచి. మరి నీకు ఎవరు చెప్పిర్రు మరి ఇదంతా? ఎవరు కాదంటారు ఇదంతా? ఇది కాదు, ఇది నేను నిజాయితీగా మా వాళ్ళు ఉండాలని, మా వాళ్ళు కార్యకర్తలు రేపు వాళ్ళు కష్టపడి నన్ను గెలిపించారు. నేను అట్లున్నా ఇప్పుడు. అరే మా వాళ్ళు గెలిపి మా జనాలకు తెలియదా నేను ఎట్లున్నా? మా తుంగతుర్తి జనాలకు తెలియదా? ఇప్పుడు మీరు మళ్ళీ ఎలక్షన్లో పోతే సర్పంచ్ కూడా గెలవరంట. ఎవరు చెప్పారు? మళ్ళానే చెప్పాను. నేను మళ్ళా గెలుస్తా. ఎందుకు మరి మళ్ళా మిమ్మల్ని చూస్తూ కొడతలేడు? ఇది నేను చెప్తున్నా మధు నీకు, ఈ వీడియో ఎప్పుడో సంవత్సరం కింద తీసిండు. ఇది సంవత్సరం కింద తీసి నన్ను ఒకటే బ్లాక్మెయిల్. అరే నిద్ర కూడా ఓడిస్తలేడు. ఏమని? నైట్ ఏముంది పైసలు కావాలని. వాడంత బేవస్ గాడు ఇంకోటి ఉంటాడు, పైసలు కావాలంటాడు. పైసలు ఎడికెళ్ళేస్తా? నేనే కోట్లు ఖర్చు పెట్టి నేను గెలిచి నేను మొన్న అరే మళ్ళీ పంచినంట. అది అంత కష్టపడి నేనుంటే ఈ నన్ను బ్లాక్మెయిల్ చేసి నాకు పైసలు కావాలి, నాకు ఇది కావాలి. ఇప్పుడు నువ్వు చూడు, అది నిన్న వీడియో అనుకుంటారు ప్రజలు కూడా తెలియక 6 నెలల కుర్చీలు తీసి కానీ అప్పటి నుంచి బ్లాక్మెయిల్ చేసుకుంటూ వస్తూనే ఉండు. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు? నువ్వు ఇయ్యకపోయేసరికి ఇది ముంగటేసుకోండి. ఇక అరే నీ దగ్గర నా మస్తు వీడియోలు ఉన్నాయి, ఒక్కటి ఇడిచింది అనుకో అయిపోయాట. అరే ఇడురా పై నువ్వేం చేస్తావో ఇడురా, నీకు దమ్ముంటే ఇడురా. అరే నా ప్రజలు నన్ను నమ్మరారా, నువ్వు ఇడు, నీకు దమ్ముంటే ఇడు బిడ్డ అన్న. ఆలీల దగ్గర వసూలు చేస్తున్నావు అంటే నీ దగ్గరనే వసూలు చేయాలని చూడవచ్చు. నేను ఆలీల దగ్గర వసూలు చేస్తలేను మధు. నేను కన్నా కష్టం చేసి గింత స్థాయికి వచ్చినా గిది వాళ్ళు ఒక రూపాయి ఇల్లు ఒక రూపాయి నన్ను సపోర్ట్ చేస్తారు అంతే. నేను ప్రజల దగ్గర పైసలు అడగా, వాళ్ళే నాకు ఇగో సామి అన్న గిన్నుంచుకో అని
గిట్ల ఇస్తారు పైసలు. అంతేగాని నేను ఎవరి దగ్గర నేను అట్లా అడగా. ఈడు నాకు పావు షేరు కూడా వస్తలేదురా నాయన అంటే ఈడేమో అదే షేర్ అడుగుతాడు పైసలు. నేను ఏడికెళ్ళి వచ్చి అంటే నేను ఇల్లు అమ్ముకోవాలా, నా పదం అమ్ముకోవాలా, లేకపోతే నేను పోయి ఎవరు నా కాలబీరం పోయి నాకు పైసలు ఇవ్వాలని అనాలా? అయితే ఆయన తిమ్మింగళం అయ్యాడు. అరే మళ్ళీ నన్ను వాడు వేస్ట్ గాడాడు, వాడు చిల్లరగా అడిగి నేను ఏం చేయను చెప్పానికి. మరి ఎందుకు ఇప్పుడు మీరు మంత్రి పదవి కోసం పోరాడుతుందన్న ఈ కక్షతోనే ఏమన్నా వీడియో బయటకు వదిలిరంటవా? మరి ఏమో నేనేం చేసిన అంటే మనోళ్ళు ఒక్కరైనా మంత్రి ఉండాలి అనుకున్నా, నేను అట్లనే ఎదగాలని అనుకున్నా. అరే ఎవ్వరు లేకపోయా, ఇప్పుడు నేను పోటీ చేస్తున్నా, అమ్మో ఈ ఎంతో ఎంతో ఎదుగుతుండు, ఈయన్ని బండారం బయట పెట్టాలనుకుంటూ మరి ఏందో మరి నా బండారం ఏముంది మాతో బయట పెట్టినకే? గదేమన్నా నేనేమన్నా బూతులు మాట్లాడినా, లేకపోతే ఎవరిలాగా వేరే రాష్ట్రాల లాగా బట్టలిపి ఫోటోలు దిగినా, లేకపోతే ఎవరన్నా బ్లాక్మెయిల్ చేసినా, లేకపోతే ఎవరన్నా ఈ అమ్మాయిలతో అసభ్యకరంగా మాట్లాడినా? అరే నేను ఏం చేసిన? గా వీడియో పట్టుకొని ఏమేమో చేస్తుండో, దానికి దిమాకున్న దానికి. మరి ఎట్లా ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఆయన వీడియో బయటకు వదిలే ఇజ్జత్ అంతా ఏం చేసేది లేదు, వాడు ఏం చేస్తాడో చేసుకొని. నేను ఎప్పుడు ముందే ఉన్నా, నా జనాలకు తెలుసు. తగ్గనంటావు? అసలు తగ్గదేలే. ఇక చూసుకో, వాడు ఏం చేస్తాడో చూసి ఇక వాడు మీటింగ్ పెడతాడా, సరే నువ్వే ఒకరోజు తీసుకురా మాతో అడుగుతాను, అంతే ఇట్టనే కూర్చొని మాట్లాడదాం. వాడు ఏం చేస్తాడో, వాడు ఏం పీకుతాడో చూస్తా. ఇప్పటిదాకా వానికి అదో ఇదో అనుకున్నాం, కానీ వాడు రండాడు రమ్మని చెప్పాను కాడా గీ వీడియో అలా బ్లాక్మెయిల్ చేసేది. మా సీఎం సార్ కూడా నేను చెప్పినా కూడా ఆల్రెడీ, ఇట్లాంటి వాళ్ళని నమ్మొద్దు, దగ్గర కూర్చోబెట్టొద్దు అని. అరే సస్పెండ్ చేసుకున్నా సిగ్గు లేకుండా తిరుగుతుండాడు ఆడు మనిషా? మరి గాడేంది ఆడేంది చేసేది నాన్న? నువ్వు కూడా బంద్ చేయి దందాలు, మంచిగా ప్రజల అవకాశం ఇచ్చిరు ఒకసారి. నేను ప్రజలకు తెలుసు మాది నేనేందో, కాకపోతే నేను ఆ దందాలు గిందాలు ఏం చెయ్యను. ఏదో వచ్చింది ఆ రాష్ట్రం, అంతో ఇంత పైసలు అయిపోయినాయి, జర అప్పుడు అయిపోయినాయి. ఇక వచ్చిన వాళ్ళే ఏదో మైండ్ సెట్లు ఉండే, ఏదో దిమాకులు ఉండే, నాకు పైసలు మొత్తం లూట్ అయిపోయినాయి, ఏం లేదు ప్రభుత్వం అప్పుడే వచ్చిందా, అదొకటి ఇదొకటి, జర నీ అమ్మ గదన్న దేరా గివన్న దేరి అని అన్నాక అంతే. ముచ్చట పట్టుకపోయి సరే ఇది ఎట్లా లీక్ అయింది మరి, గాని మనిషి ఎవడో పెట్టి అమ్మ ఇంత గ్యాంబ్లింగ్ చేస్తాడు ఆడు, నా ఇంట్లోనే మనిషిని పెట్టి నా ఫోన్లో ఆన్ ఫోన్లో రికార్డు పెట్టి మళ్ళీ ఇంటికి ఇస్తాడా? ఎంత ధైర్యం వానికి? ఇప్పుడు ఆ తప్పు నీది కూడా ఉంటుంది అందులో కొద్దిగా అంతా. ఇక ముందు నేను చెప్పినా కదా, నా దిమాకి ఏదో సోచాయించి ఏదో పోయింది, అన్ని లక్షల్లో ఇట్లా అయిపోయింది. సరే ఏదో ఒకటి ఏదో మాట నోరు జారు అన్నట్టున్నా, దానికి వీడు బ్లాక్మెయిల్ చేసుడు గిదా, వీడు నేర్చుకునేది ఇదా, గింత దొంగ నాయుడు. పునీతి సరే